తెలంగాణలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 240 కోట్లు కూడా నేను ఇస్తామని చెప్తున్నారు. అయితే బీజేవైఎం కూడా ఏం డిమాండ్ చేస్తుంది ఏంటంటే గతంలో ఉన్న విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ గణేష్ కుంద ఉన్నారు. అలా చెప్పండి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ 240 కోట్లు ఇస్తాము, మేము డిపాజిట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే గతంలో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏమవుతుంది? రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ విద్యార్థులకు డైరెక్టరీ బెనిఫిషరీ అకౌంట్లో మేము డబ్బులు ఇస్తామని మాట్లాడుతున్నాడు. నేను రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నా, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, బీటెక్ ఫోర్త్ ఇయర్, అదేవిధంగా ఎవరైతే సెకండ్ ఇయర్ నుంచి ఇప్పుడు పై చదువులు చదువుతా ఉన్నారో వారికి రావాల్సిన 12,000 కోట్ల యొక్క బకాయిలు ఏ విధంగా రేవంత్ రెడ్డి ఇస్తున్నారో ఫస్ట్ ప్రశ్న చెప్పాలి. కేవలం మసిపూసి మారడికాయ రోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. కేవలం మాటల ప్రభుత్వం. ఏదైతే 250 కోట్లు కూడా ఆయన ఇప్పుడు ఇస్తా అని చెప్పిండు, ఇంకా ఇవ్వలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తాను, ఫస్ట్ 12,000 కోట్ల రూపాయలు విద్యార్థుల యొక్క అకౌంట్లో వేసిన తర్వాత దీని గురించి మాట్లాడ రేవంత్ అని చెప్తా ఉన్నా. ఇదే కాకమ్మ కథ చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కేవలం విద్యార్థులను వంచనీయడానికి, విద్యార్థులకు కేవలం ఆశ చూపించి రోజు 250 కోట్లు 100 కోట్లు కాదు రేవంత్ రెడ్డి. మాకు కావాల్సింది 12,000 కోట్ల రూపాయల యొక్క విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించిన తర్వాత మాట్లాడని చెప్తా ఉన్నాం. అంటే ఏ విద్యా సంవత్సరం నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుంది? ఇది కేవలం ఈ సంవత్సరం నుంచి చెప్తాను. ఇంకా ఎక్కడెక్కడ నోటిఫికేషన్ రాదు, ఎక్కడెక్కడ రిలీజ్ చేయలేదు డబ్బులు. కేవలం మాటలు చెప్పే ప్రభుత్వం మాటల కోసం మాట్లాడుతూ ఉన్నది. ఈరోజు మిగతా ఏవైతే 12,000 కోట్ల రూపాయలు ఫస్ట్ దాని గురించి రిలీజ్ చేయి, తర్వాతనే మాట్లాడమని చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు పోలీసు ఉద్యోగాలలో కూడా 2 సంవత్సరాల వయోపరిమితిని కూడా పెంచిండు. అంటే వాళ్ళు డిమాండ్ చేస్తుంది లాంగ్ జంప్, హై జంప్ ఏందో అది కూడా తగ్గించాలని చెప్తా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి పోలీస్ వీరికేమో పొలిటికల్ వారికేమో రాజకీయ నాయకులకేమో ఏజ్ ఎక్కువ ఉండాలి. కానీ పోలీస్ శాఖలో అనేక మంది నోటిఫికేషన్లు ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పటివరకు. కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేట్ చేసిన కారణంగా వారి యొక్క వయోపరిమితి అనేది పెరిగిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమో చేసింది కాదు, రేవంత్ రెడ్డి కావాల్చుకొని విద్యార్థులు మభ్యపెట్టి ఈ విధంగా వివరిస్తున్నాడు. వయోపరిమితి పెంచాల్సిందే, పెంచుండు మేము స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థుల యొక్క డిమాండ్ ఏదైతే లాంగ్ జంప్, హై జంప్ ఉందో దాన్ని కూడా తగ్గిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్తా ఉన్నాం. అంటే ఇప్పటివరకు కూడా స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా 2-4 నెలలు గడిచినా కూడా కొందరు విద్యార్థులకు అసలు స్కూల్ యూనిఫామ్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. నేను అదే చెప్తా ఉన్నగా, ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. కేవలం కాకక మాటలు చెప్పి విద్యార్థులను నిరుగారుస్తూ ఉన్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో భారతీయ జనతా యువ మోర్చా దినపదిలో ఆందోళన చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఈ ఫీజు బకాయిలు అవన్నీ అన్ని విడుదల చేయాల్సిందే, వెంటనే రుసుము చేయాల్సిందని చెప్తా ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి నిన్న విడుదల చేసిన ఫీజు బకాయిలు కేవలం ఈ సంవత్సరం నుంచి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. గతంలో ఉన్న విద్యార్థులకు కూడా ఫీజు రిమెంట్స్ రావాల్సిన 12,000 కోట్లను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా బీజేపీ అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.